ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. సో ఇవన్నీ కలిపి ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ లవ్ అండ్ దట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ లవ్. ముగిస్తూ ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. క్షమిస్తానికి మీకు ప్రేమ ఉందా? ఓర్చుకుంటానికి మీకు ప్రేమ ఉందా? భరిస్తానికి మీకు ప్రేమ ఉందా? దేవుని కొరకు జీవిస్తానికి దేవుడు అంటే ప్రేమ ఉందా? కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపిస్తానికి కుటుంబం అంటే ప్రేమ ఉందా? నిజమైన ప్రేమ కలిగిన వారు ప్రేమను బట్టి ఏదైనా చేస్తారో దేవుని వాక్యం క్లియర్గా చూస్తాం. ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఇతరులు గద్దిస్తున్నావు అంటే కూడా నీకు ప్రేమ ఉంటేనే గద్దించాలంటే, లేకపోతే గద్దించకూడదంట. ఇతరుల తప్పులు ఎప్పుడు చూపిస్తున్నావు అంటే నీలో ప్రేమ ఉంటే అరే ఇది తప్పయ్యా, ఇది మంచిగా చేసుకో అన్నట్టు చూపించాలి. కానీ విమర్శల్లోకి వెళ్ళాక దేవుడే నిన్ను తీర్పు తీరుస్తాడు అంత భయంకరంగా. ఈరోజు ప్రేమను బట్టి ఏదైనా చేయాలి. చూసి ప్రేమ అనేది ఫలము,